నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్స్ రాజ్ ఠాకూర్ కలెక్టర్ కోయ శ్రీహర్షి ఆదేశించారు. అదనం కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బుధవారం వారు నగరంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరి తీరంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులు, శ్మశాన వాటిక నిర్మాణం, రామగుండం మసీద్ టర్నింగ్, జెడ్పీ హైస్కూల్, రైల్వే స్టేషన్ సమీప షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతిని స్థానిక ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగేష్లు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు. గొప్ప శాస్త్రవేత్త, విద్యార్థులకు మార్గదర్శి, ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఈరోజు ఆయన జయంతి నాడు జరుపుకోవడం ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం యొక్క ఘనతను, అంటే ఈ ఘనతను తీసుకువచ్చింది ఆయనే కాబట్టి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన జయంతిని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా అందరం కూడా ప్రపంచ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నారు. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సమతా గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి సాధించినది కే పవన్, 7th క్లాస్ ఫ్రమ్ దుర్గాయపల్లి స్టూడెంట్, దుర్గాయపల్లి స్కూల్. 500 రూపాయల క్యాష్ ప్రైజ్ ఆ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఆకాష్ ఫ్రమ్ 8th క్లాస్ దుర్గాయపల్లి స్కూల్, యూపీఎస్ దుర్గాయపల్లి. ఈ అబ్బాయికి ద్వితీయ బహుమతి వచ్చింది. దాని కింద 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి సంగవి, 7th క్లాస్ ఫ్రమ్ దుర్గాయపల్లి స్కూల్. ఈ అమ్మాయికి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. దాని కింద 200 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు చిత్రలేఖనం కూడా బాగా వేశారు. అందులో చాలా బాగా వేసింది ఎం లితిక, కలర్ఫుల్గా వేసింది, ప్లస్ చాలా బాగుంది అమ్మాయి డ్రాయింగ్, చాలా బాగుంది. ఈ అమ్మాయికి కూడా ఈ అమ్మాయిని ప్రశంసిస్తూ ఈ అమ్మాయికి కూడా కొంత క్యాష్ ప్రైజ్ ప్లస్
క్రయాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాసేపు సమతా గ్రంథాలయం నిర్వహిస్తున్నందుకు మమ్మల్ని ఎంతగానో అభిలషిస్తూ ఆదిలాబాద్ జిల్లా నుంచి బంతేజీ భరత్ గైక్వాడ్ గారు విద్యార్థులకు జ్ఞానాన్ని మరింత అందించాలనే ఉద్దేశంతో వారికి ఈ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారు ఎంతో విజ్ఞాన శాస్త్రవేత్త సైంటిస్ట్ కాబట్టి ఆ సైంటిస్ట్ మన భారతదేశానికి వన్నె తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి, ప్రముఖ మాజీ రాష్ట్రపతి గారు కాబట్టి ఆయన జన్మదినం నాడు ఆయన జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయమని విజేతలకు 1000 రూపాయలు బహుమతిగా ఇవ్వమని వారు పంపించడం జరిగింది. ఆ విధంగా వారిచ్చిన 1000 రూపాయలను విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు. ఇలాగే సమతా ఫౌండేషన్ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విద్యార్థులకు సంబంధించి వారికి విద్యను అందించి ముందుకు తీసుకెళ్లాలనేసి ఆ విధంగా మేము ప్రోత్సాహం అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఇంకా ఎవరైనా విద్యావేత్తలు, విద్యాభిమానులు సమతా గ్రంథాలయానికి సహకరించాలి అనుకుంటే మీ యొక్క విద్యాదానం చాలా గొప్పది కాబట్టి మీరు ఎంతో కొంత ప్రోత్సాహకంగా ఉండేందుకు బహుమతి రూపంగా ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వవచ్చు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యాభిమానులందరూ కూడా ఎనీ టైం మీరు ఏదైనా కూడా ప్రోత్సాహకంగా క్యాష్ రూపంగా ఇవ్వచ్చు, లేదంటే బుక్స్ ఇవ్వచ్చు, పిల్లలకు సంబంధించి క్విజ్, ఇలా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఏదైనా కూడా మీరు ఇచ్చేయవచ్చు. అందరికీ స్వాగతం. చైర్మన్ తన చేతుల మీదుగా ద్వితీయ బహుమతి అందిస్తున్నారు. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి, మిసైల్ ఆఫ్ ద ఇండియా అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి. వారు గొప్ప సైంటిస్ట్, మన భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రఖ్యాత శాస్త్రవేత్త. వారి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించి ఆయన జన్మదినమైన ఈ రోజు అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశం అంతా కూడా ఈరోజు మన దేశంతో పాటు అన్ని దేశాలు కూడా ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆయన మన దేశస్థుడు కావడం మనకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా వారు గొప్ప మహనీయులు కాబట్టి వారిని విద్యార్థులందరికీ కూడా తెలుసుకునే విధంగా వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలి, వారి యొక్క గొప్పతనం గుర్తించాలి. అంటే వారి జన్మదినాన కనీసం వారిని గుర్తించే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని నేను సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయం తరఫున నిర్వహించాలని నేను ఆశించాను. ఆ విధంగా ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈరోజు అబ్దుల్ కలాం గురించి తెలిసింది వ్యాస రూపంలో రాయాలనేసి నిర్ణయించడం జరిగింది. అందుకని నేను ఇక్కడ వీరికి వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు వారి యొక్క చిత్రలేఖనం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా శుభాశీస్సులు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీలో చాలా చక్కగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ కూడా శుభాశీస్సులు. ఆల్ ది బెస్ట్. సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో తాజా మాజీ మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారే నరసింహులు, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తుమ్మల బాలరాజు మాట్లాడుతూ 18న బంద్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీ బిడ్డల గొంతు కోసిందని ఆరోపించారు. నమ్మించినట్ట ముంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మరోమారు నిరూపితమైందని విమర్శించారు. రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోవాలి. జై బీసీ, జై పోరాడదాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడదాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు వర్తి బంధును జరగబోయే బీసీ బంద్కు అందరూ అన్ని బీసీ సంఘాల నాయకులు మాకు సహకరించాలి. అన్ని మండల్లో, అన్ని విలేజ్లలో మేము క్యాన్వాసింగ్ చేసి రేపు జేఏసీ కన్వీనర్ను ఎన్నుకొని వారి ఆధ్వర్యంలో
18 తారీఖు బీసీ బంధుకు సహకరించాలని మాట్లాడుకొని మేము 42% ప్రభుత్వము మాకు మొన్న వచ్చిన ఎలక్షన్లో అన్యాయం జరిగింది కాబట్టి మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి మాకు ఈ రేపో ఎల్లుండో కోర్టులో జరుగుతున్నామని మాకు అనుకూలంగా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై మొసలి కన్నీరు కారుస్తూ మేము బీసీలకు అనుకూలం అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలను మోసం చేయడానికి బీసీల పట్ల నిలబడి మేమే కొట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ మాటలు అనేది నిజం కాదని బీసీలు తెలుసుకోవాలి. బీసీ మేధావులంతా మనమందరము కలిసి ఈ 42% రిజర్వేషనే కాదు, మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత రిజర్వేషన్ ఉండాలి, మేమెంతో మాకంత అంటూ పోరాటం చేసి ఈ అగ్రకుల పార్టీలు ఏవైతున్నాయో వాటి మెడలు వంచి ఈ రిజర్వేషన్లు సాధించుకొని ఈ స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉపాధి అన్ని రంగాలలో బీసీలకు సమాన వాటా వచ్చే వరకు పోరాడాలి. మరి రేపు రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో 18 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గట్టిగా కొట్లాడి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన మిడితోటి మండలంలో కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో 18 నాడు బీసీ బంద్ను విజయవంతం చేసి బీసీల ఐక్యతను చాటాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధువులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన వాసవి క్లబ్ బేబీపేట్ సభ్యుడు పప్పుల శంకర్ అనారోగ్యంతో మరణించగా వాసవి సొసైటీ బేబీపేట్ నుండి 10,000 రూపాయలు మరియు అంతర్జాతీయ వాసవి క్లబ్ నుండి అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆదేశానుసారం జిల్లా గవర్నర్ గట్టు రాణి వాసవి క్లబ్ బేబీపేట్ సభ్యులకు సమక్షంలో 25,000 రూపాయలు చనిపోయిన వారి కుటుంబాల సభ్యులకు మహాప్రస్థాన కార్యక్రమం కింద ఇవ్వచ్చారు. అంతర్జాతీయ వాసవి క్లబ్ సమాజం నుంచి వస్తున్నాయి మన డబ్బులు. ఇవి మనకు ఇప్పుడు ఈ సంవత్సరము అధ్యక్షునిగా ఇరుకుల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన కోరిక మేరకు అరుణాచలంలో ఉండే సెంథిల్ కుమార్ అంటే మన వైశ్యుడు, ఆయన ముందుకు వచ్చి ఈ సంవత్సరం వాసవి క్లబ్ మెంబర్లు సభ్యత్వం ఉండే మెంబర్లు ఎంతమంది చనిపోయినా 25,000 ఇస్తానైనా ప్రమాణం చేసి దాన్ని తగ్గట్టుగా అంటే కాకపోతే ఏంటంటే మనం అదే రోజు వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇస్తే అవన్నీ వాళ్ళకి పంపిస్తే అక్కడికి మనకు అమౌంట్ వస్తుంది అనమాట. అది ప్రాసెస్. ఇది ఏంటంటే ఇప్పుడు మన మేడం మన జిల్లా గవర్నర్ మేడం గట్టురాని ఆమె బోధనకెళ్ళి వచ్చింది అమౌంట్ తీసుకొని మనకి ఇప్పుడు అట్లా అందరికీ మన తరఫున అందరికీ కృతజ్ఞతలు అదే రామకృష్ణ గారికి సెంథిల్ కుమార్ గారికి మీకు ధన్యవాదాలు. సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో స్థానిక హరిత హోటల్ నందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి అబ్జర్వర్గా వి నారాయణ స్వామి, పుదుచ్చేరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, సరిత తిరుపతయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Government code as that in Karnataka, which have been done in the central government, the same should be adopted in this state. For that 17 marks सात साल आदरणीय डॉक्टर मनमोहन सिंह जी के नेतृत्व में यूपीए 1 और 2 हुआ। ये आदरणीय सोनिया जी के आशीर्वाद पर मैं प्रधानमंत्री दफ्तर में स्टेट मिनिस्टर बन के काम किया। उस टाइम मेरे साथ सीबीआई का, आईबी, एटॉमिक एनर्जी, स्पेस, साइंस एंड टेक्नोलॉजी और आईपीएस आईएएस ऑफिसर को कंट्रोल करने के लिए सर्विसेज डिपार्टमेंट सब मेरे साथ था। उसके पहले मैं प्लानिंग कमीशन मिनिस्टर था। अभी उसके बाद 5 साल में मुख्यमंत्री बन के पुदुचेरी मेरा प्रदेश गया। अभी कांग्रेस पार्टी की तरफ आदरणीय मल्लिकार्जुन खड़गे जी,
अखिल भारतीय कांग्रेस कमेटी के अध्यक्ष, आदरणीय नेता, संसद में कांग्रेस पार्टी का लीडर आदरणीय राहुल जी, आदरणीय सोनिया जी, तीनों लीडर निर्णय किया सारा देश में जिला अध्यक्ष चुनने के लिए नया प्रोसेस शुरू करने का के लिए कोई लीडर को ताकत है पार्टी चलाने के लिए उनको मालूम है, सबको इकट्ठा करके काम करने के लिए उनको ताकत है, सब देखे हम निर्णय कर रहा हूँ। उसके बाद हम वनप्रति आया, वनप्रति में 19 एप्लीकेशन मिला, वहाँ उनको हम बात किया, ये प्रोसेस नागरकर्नूल में किया ना, ये वहाँ वनप्रति में 2 दिन वहाँ बात किया। 3 जुलाई को क्षेत्र में हमारा मीटिंग हुआ। अभी यहाँ गंदोल जिला है, ये काम अभी अब हमारा काम है, ये एक जिला में कम से कम 5 से 7 लोग सीरियल नाम पर AICC प्रेसिडेंट आदरणीय मल्लिकार्जुन खड़गे जी, आदरणीय राहुल जी को भेजना है। 22 तारीख तक मुझे टाइम है भेजने के लिए, मुझे कोऑर्डिनेट करने के लिए अच्छी तरह हमारा तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का ऑफिस बेरर मुझे कोऑपरेट कर रहा है, उनको मैं धन्यवाद देता हूँ। कमेटी का सेक्रेटरी संपत कुमार जी, माननीय MLC आमिर अली खान जी, तेलंगाना प्रदेश कांग्रेस कमेटी जनरल सेक्रेटरी माननीय मैडम संजय रेड्डी जी, माननीय श्रीकांत जी, सेक्रेटरी तेलंगाना प्रदेश कांग्रेस कमेटी माननीय गोविंद सराव जी, तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सेक्रेटरी, हमारा मेरे साथ प्रदेश कांग्रेस कमेटी से आए हुए लीडर लोग और मैडम सरिता जी, मंच पर बैठे हुए नेतागण, मैं पत्रकार को पहले मिल रहा हूँ, उसके बाद कांग्रेस नेतागण, कांग्रेस कार्यकर्ता को संबोधित कर रहा हूँ। స్వతంత్ర భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల అభిష్టం మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు నియమించే ప్రక్రియ సంఘటన సృజన్ అభియాన్ పేరుతో రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో యావత్ భారతదేశంలో కొనసాగుతుంది కనుక దాంట్లో భాగంగానే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క AICC పరిశీలనకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల అభిష్టం మేరకు అందరినీ సంప్రదించి కాంగ్రెస్ పార్టీకి అకుటిత దీక్షతో పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ భావజాలంతో నిమిడి ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు పోవాలని నియమించిన ప్రక్రియలో భాగంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాకు గౌరవ మాజీ పాండిచేరి ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర మంత్రివర్యులుగా ఇటు ఒక దశాబ్ద కాలం అటు ఒక దశాబ్ద కాలం దాదాపు ప్రధానమంత్రి కార్యాలయంలో మినిస్టర్ ఫర్ PMO అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పనిచేసి యావత్ భారతదేశంలోనే పేరెన్నికగన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాంటి అనేక మంది భారతదేశంలోని కాంగ్రెస్ నాయకులకు స్ఫూర్తిదాతగా మమ్మల్ని దాదాపు 2 దశాబ్దాలుగా నడిపిస్తున్నటువంటి నారాయణ స్వామి గారు చాలా గర్వకారణము. జిల్లా చిన్నదే అయినప్పటికీ చాలా పెద్ద నాయకుడు మనకు ఇన్ఛార్జ్గా వచ్చినారు కనుక వారిని మీడియా మంత్రులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఎస్న్యాప్ మున్పల్లి పోలీసు సంయుక్త ఆపరేషన్లో సుమారు 1.30 కోట్ల విలువ గల 260 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం. 4 అంతరాష్ట్ర అక్రమ రవాణాదారులు అరెస్టు. బ్రిజాకార్
TS07 FP0710 బొలెరో 0D04L8885 4 మొబైల్ ఫోన్లు 130 ప్యాకెట్ల గంజాయి రూపాయలు 17,500 నగదు సీజ్. సంగారెడ్డి నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ ముండిపల్లి పోలీసుల పనితీరును అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాష్ట్ర స్థాయి 69వ SGF క్రీడోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ మేడం గారికి ఒక రూపకల్పన చేసిన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాం. చైతన్య పాఠశాల విద్యాలయం దానికన్నా ముందుగా శాంతినికేతన్ విద్యార్థులు స్వాగతం ప్రారంభోత్సవ గీతానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతినికేతన్ హై స్కూల్ పటాన్చెరు అమ్మ రండి బేట ప్లీజ్. ఆకుపచ్చ రంగులతో వారు ముందుకు వస్తా ఉన్నారు. వారు మన సాంప్రదాయ దుస్తులు, తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో వీడియోలో మార్చ్ పాస్ట్ కార్యక్రమం ముగిసిందని సగర్వంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వేతర పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుగా స్థానిక పాఠశాల విద్యార్థులు వారు చక్కని డిసిప్లిన్ తో మార్చ్ ఫాస్ట్ లో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. మరి మన గౌరవ అతిథులు గౌరవవందనం స్వీకరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు స్వీకరిస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన 10 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలు ప్రతి జిల్లాకు కూడా భావి భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదపడతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తర్వాత ఆదిలాబాద్ ఓల్డ్ సిటీ ఆఫ్ తెలంగాణగా అవతరిస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కూడా వారి వెనుక వరుసలో ఉన్నారు. వారు వందన అదేవిధంగా యూనివర్సిటీ క్యాప్టెన్ గా సేవ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. శ్రీ నాగరాజు గారు కూడా వారు కూడా రాష్ట్రపతి పర్యటన పాల్గొన్న సందర్భానికి అభినందనలు. అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అందరూ వ్యాయామ పీడిలందరికీ కూడా మరొకసారి వేదిక మీద పెద్దలందరి తరఫున జిల్లా విద్యాశాఖ పక్షమున క్రీడా జ్యోతిని అందిస్తున్నారు. గౌరవనీయ కలెక్టర్ అద్భుతం సృష్టించేటటువంటి సహకారం అందించేటువంటి స్థానం పీడిలది. ఇరువురి భాగస్వామ్యంతో అదేవిధంగా గౌరవనీయ ఎంఈఓలకు, ఎంఆర్ఓలకు, ఎంపీఓలకు పేరు పేరున మరొకసారి జరగండి. మీరు ఫస్ట్
ఎగరవేసిన దృశ్యం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 69వ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవం అక్కడ మన కలర్ చేసేటువంటి వాళ్ళు చెప్పినా మీరు కూడా ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? వెచ్చించి క్రీడాకారులు ప్రోత్సహిస్తూ ఈ క్రీడా సంబరాన్ని ఇనాగ్రేట్ చేస్తూ మరి క్రీడా ఇనాగ్రల్ మ్యాచెస్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జరగబోయే క్రీడలకు వారు మళ్ళీ ఆడియన్స్ అందరు కూడా గమనిక. క్రీడాకారులు ఈరోజు SGFI స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము. దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారికి, అలానే ఎంపీ మెదక్ రఘునందరావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎస్పీ గారికి, వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్కి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న 10 ఎర్స్ట్వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్, స్టూడెంట్స్ అండ్ SGFI నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనకి 10 ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఈ 3 days అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. అండ్ దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి MEOs అండ్ DO కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ 3 daysలో మీరు చూపించే స్కిల్, మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్తో ఈ 3 days ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. I wish all of them a very best in these 3 days. Thank you. గౌరవనీయులు ఎంపీ గారు రఘునందరావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రవీణ్య మ్యామ్ అండ్ అందరు ఈ కార్యక్రమానికి వచ్చి అందరు స్టేట్ నుంచి ప్లేయర్ స్పెక్టేటర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు show the skill of the talented players in Telangana, either in kabaddi or in volleyball. So from my side, I extend my congratulations and best wishes to all those players who are here to participate in this 3 days event. And also, I hope that this next 3 days will be very eventful. And from police department side, we'll provide full security and full cooperation for smooth conduct of this event. Thank you. సభాధ్యక్షులు, ఈ 69వ SGF క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, నాతో పాటు వేదికల మీద ఆసీనులైనటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం, జిల్లా ఎస్పీ పరితోష్ గారు, గౌరవ రామచంద్రాపురం పటాన్చెరు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3 రోజుల క్రీడోత్సవాల్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి PETలు, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, 33 జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి
క్రీడాకారులు, క్రీడాకారిణులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడంలు చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ, సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీలు చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని, మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా, ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలా మంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కు పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీ వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పిటి ఉషా, ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే, ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036లో ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న ప్రజలకి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి తెర ముందు, తెర వెనుక కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి దయచేసి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని వారందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మన పటంచెరు గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో స్టేట్ లెవెల్ 69 వాలీబాల్ అండ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి అధ్యక్షత వహిస్తున్న లోకల్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ రఘునందన్ అన్న గారికి, అదే క్రీడాకారులందరికీ పేరు పేరున నా ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయి. ఎప్పుడైనా ఇది బేస్, ఈ బేస్ తోనే మనము రాబోయే రోజుల్లో నేషనల్ అయిన ఇప్పటి వరకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేషనల్ పోవాలంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా ఎట్లయితే స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అయితే పోతే దేశం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్. దీంతోనే రెఫరీ గారు కూడా నేను కోరేది ఏంటంటే, ఎక్కడ జడ్జిమెంట్ ఉంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే శాతీయం ఉన్నదో వాళ్ళని పికప్ చేసి నేషనల్ లెవెల్ అండర్ 14, అండర్ 17 ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకోటి ఈ చిల్డ్రన్స్ నేను కోరేది ఏంటంటే, స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా ఇంప్రూవ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా పోవడానికి, పైకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లవెల్లాల మీకు ఆశీస్సులు అందరి తరఫున ఉంటాయని తెలియజేస్తూ, అదేవిధంగా మా సంగారెడ్డికి పటంచెరు ఇచ్చినందుకు స్టేట్ లెవెల్ 69వ టోర్నమెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలో మైత్రి మైదానంలో ఎస్జిఎఫ్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ 69వ గేమ్స్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు గారు, ఎల్సీ అంజిరెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వేదిక పైన ఆశీలైన కార్పొరేటర్స్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, 10 రోజుల నుంచి ఈ మైదానాన్ని, ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి మా ఎంఈఓలు, పీడీలు, పీఈటీలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎండిఓ గారు, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఒక ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు, ముఖ్యంగా రాత్రి ఇవాళ రేపు 3 రోజుల మటుకు మన అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడనే ఉన్నది. పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 69వ క్రీడోత్సవాల సందర్భంగా మన రాష్ట్రం మన జిల్లాలో జరగడం అంతా సంతోషకరం. దీన్ని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు, అబ్జర్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్ 17, 14 మనకు ఇండియా లెవెల్లో సెలెక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా. రెఫరీస్ కు జడ్జిమెంట్ కు మీరు లొంగుబడి ఏం మాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ 33 జిల్లాలకు వచ్చిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా. పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అకామిడేషన్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని కమిటీల పరంగా అందరూ పనిచేస్తా ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమున్నాం, మాకు చేయండి, ఎంబడి దాన్ని రెక్టిఫై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సమయం చాలా అయింది కాబట్టి మన ఎండలు ఉన్నాయి, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అందరు కొనసాగాలి గేమ్స్ లో కాబట్టి ఇక్కడ ఎస్పీ గారు వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నా. ఎస్పీ గారు సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురి చేసి సహించేది లేదని, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే అధికారులను కార్మికులు తరిమికొట్టే పరిస్థితి వస్తుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోచం హెచ్చరించారు. గురువారం జేడీకే-1 సిఎస్పీలో జరిగిన ఏఐటీయూసీ గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ 1 సిఎస్పీలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఇన్ఫార్మల్గా వాడుకుని కార్మికులను మానసిక వేధింపులకు గురి చేస్తుండడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రైవేటు సంస్థలాగా కార్మికులను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులపై యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులే వారిని తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సంస్థలో కార్మికులకు అన్యాయం జరిగితే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదని వారికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే మాత్రం రాజశేఖర్ కూడా జరిగింది. ఏఐటీసీలోనే జరుగుతుంది, మొత్తం ఏఐటీసీలోనే జరిగినామంతే. కార్మికుల కోసం మనం చేద్దాం. మళ్ళీ జరిగినట్టు ఇంకొకసారి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఎప్పుడైనా ఇప్పుడే చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో చెలాయిస్తున్న బానిసలుగా 2 సార్లు కలవడం జరిగింది వారిని. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మన పెద్దలు చెప్తారు. ఈరోజు జీడీకే సిఎస్పీ-1 ముఖద్వార సమావేశానికి హాజరైనటువంటి కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గారికి, బ్రాంచ్ కార్యదర్శి, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు, మన యూనియన్ నాయకులందరికీ జీడీకే-1 సిఎస్పీలో చాలా సంతరించుకున్నటువంటి పరిణామం కూడా సింగరేణి సంస్థకు ఏ విధంగానైతే సింగరేణి మనుగడకు ఏ విధంగానైతే అదే విధంగా అదే మాదిరిగా సిఎస్పీ-1 కార్మిక వర్గానికి దాంతోపాటు విధంగానైతే ఆయు పట్టుగా ఉంటా ఉన్నాయో కాంగ్రెస్ యూనియన్ కూడా ఆ విధంగానే ఆయు పట్టుగా అలాంటి ఆయు పట్టుగా ఉన్నటువంటి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇంకా కార్మిక వర్గాన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అనేది ఏది ఏమైనప్పటికీ కాబట్టి కార్మిక వర్గం యొక్క సమస్యలనే ప్రధాన ఎజెండాగా ఉంటది. కాబట్టి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం దిశగా చేసినా కూడా వారి భర్తం పడటానికి కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్
స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. సోదరు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన బ్రాంచ్ కార్యదర్శి RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషణను మాట్లాడవలసిందిగా కోరుతాము. CSP 1లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యలపైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది. కార్మికులకు కూడా మేము చెప్పినాం పని చేయాలి, కొట్లాడాలి అని చెప్పి. కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఇన్ఫార్మర్ వ్యవస్థ నడుస్తుంది. ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందన్న ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది. HOD గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు, సమస్యలు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది RG1 అని కూడా తెలుసు. ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం. కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ, కార్మికులకు సేఫ్టీ విషయంలో కానీ, కార్మికులకు రావాల్సిన హక్కులపైన లేకపోతే సమస్యలపైన మాట్లాడాలి తప్ప కానీ కార్మికులే ఒక యూనియన్కి చెందిన నాయకులే ఇంకో కార్మికుల మీద ఇది ఇన్ఫార్మర్గా చేయడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పుడే చూస్తున్నాం. కానీ అది కార్మికులు ఈరోజు చూశారు. కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది, అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది. చరిత్ర కూడా చెప్తాంది. ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసినోనికి ఏం చేసిరు, చేసిరు తుయ్యలో కానీ వనికిలైనా కానీ ఎక్కడ కానీ మొత్తం తరిమీరు కార్మికుల దానిలో అబాస్పాలు కావద్దు. కాబట్టి అక్కడ దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను, మనసు మార్చుకోండి, కలిసి పనిచేద్దాం, ఈ సమస్యను కాపాడదాం, కార్మికులకు రక్షణ ఉందాం. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది. కాబట్టి ఇప్పటికీ మేము ఏఐటీసీగా ఒక వారిని విమర్శించడం కాదు, విమర్శ మంచి విమర్శ చేయండి. లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు. కార్మికులు తిరుగుబాటు ఈరోజు చూశారు కదా. కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఎవడైతే ఈ లాలుచి పనులకు లాలుచి వ్యవహారం బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం. ఎవరాడు వాడి కార్మికుడా బయట కూడా ఎవడాడు ఎవడైనా పెట్టుకున్నావు సొంత జీతాలు ఇచ్చి? ఎక్కడ పద్ధతి ఇది? నీ జాగిరా పబ్లిక్ సెక్టర్ సింగరే కంపెనీలు కాలరేసి పబ్లిక్ సెక్టర్లో కార్మికులు ఉంటారు, కార్మికులు పనిచేస్తారు. కార్మికులు చేసే పనులలో వాళ్ళకు విధి విధానాలు ఉంటాయి. ఒక ఫిట్టర్ పని చేస్తాడు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్గా వేయడు, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్గా వేయడు. మద్దతుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మద్దతుకి విధి విధానాలు ఉన్నాయి. నీ ఆఫీసర్ కూడా విధి విధానాలు ఉన్నాయి. నువ్వు ఆఫీసర్గా వర్కర్లను మోటివేట్ చేయాలి. అట్లా కాదు బాబు, నీ పని ఇది, నీ విధి విధానాలు ఇది, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు సేఫ్టీ పని చేయాలని చెప్పాలి. నువ్వు లోపలిగానే పెట్టుకుంటావా? నువ్వు గుడాచాలో పెట్టుకుంటావా? నువ్వు యూనిఫార్మ్ పెట్టుకుంటావా? ఎవరు వేధిస్తారు? వస్తుందా? నీ రేకులు తీస్తే నింపుతావా? మరి కార్మికులు పని చేయకపోతే నువ్వు డిస్పాచ్ చేస్తావా? చేయగలుగుతావా? పెట్టుకుంటావా కార్మికులతోటి? నేను ఒక్కడే చెప్తా ఉన్నా, యూనియన్లు అనేది ఎలక్షన్లు అప్పుడే కొట్లాడతారు. ఎలక్షన్ల తర్వాత ఆ యూనియన్ ఏ యూనియన్ ఉన్నది. కార్మికుడికి ఆపద వస్తే ఆదుకున్నోడే యూనియన్ లీడరు. కార్మికుల కష్టాలను గుర్తించినోడు వాళ్ళ వెనువెంటున్నాడే యూనియన్ లీడరు. అధికారులకు కూడా చెప్తా ఉన్నా, కార్మికుల ఒక శ్రేయస్సు చూసుకుంటూ సేఫ్టీని అవలంబించకుండా చూస్తూ వాళ్ళతోటి పని చేయించేదే ఇలా ఆఫీసర్ యొక్క విధి విధానాలు. నువ్వు బెదిరిస్తే, నువ్వు షార్ట్షీట్లు ఇస్తే, నువ్వు సస్పెండ్లు ఇస్తే భయపడే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నాం.
భయపడే ప్రసక్తులే కార్మికులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఏ ఆఫీసర్ భయపడకండి. మన పని మనం ఖచ్చితంగా చేయాలి. పని చేయకుండా తిరగబడేది అనేది కరెక్ట్ కాదు. మన కంపెనీ జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఎవరి పనిముట్ల ప్రకారం ఎవరికున్న పని విధి విధానాల ప్రకారము మన పని చేస్తూ మనకు ఒక్కడు ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ మన ఏలు చూపకుండా మన పనులు మనం చేసుకున్న తర్వాత ఏ ఒక్కరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళ ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ మీ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా వాళ్ళే మనకు చూసి భయపడే విధంగా మనం తయారు కావాలని, ఈ గుడాచారులు ఉన్నారని ఇన్ఫార్మర్లు ఉన్నారని ఎవరికి కూడా భయపడి మనము ఎక్కడ కూడా పని విధానాలు తాకించుకునే విధంగా మనం తొందరపాటు చేసి పనులు చేయొద్దని కూడా మీ అందరికి తెలియపరుస్తూ మేనేజ్మెంట్ కు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఇన్ఫార్మర్ అని చేసే సన్యాసులారా అది మానుకోండి. మానుకోకపోతే పరిణామాలు మీరే ఎదుర్కొంటారు. సెంటినరీ కాలనీలో కోట చిరంజీవిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని నేతకాని మహార్ సంక్షేమ సంఘం నాయకులు పోలీసు అధికారులను కోరారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్, నాయకులు కొత్వాల రాజయ్య మాట్లాడుతూ అక్టోబర్ 10వ తేదీన కోట చిరంజీవిని దారుణంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. 2 సంవత్సరాల క్రితం చిరంజీవి భార్య మృతి చెందగా చిరంజీవి హత్యతో 2 పిల్లలు దిక్కులేని వారిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి సంధ్యారాణి మొబైల్లను సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బండారి వీర నరేష్ బండారి రామగిరి రామటెంకి బుత్త అక్టోబర్ 10న జరిగిన దారుణ హత్య ఏదైతే ఉందో సెంటనరీ కాలనీలో మీ సేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు, ఆయన భార్య కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆయనకు ఒక బాబు ఒక పాప ఉంది. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీ సేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు. మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనవి. కానీ ఆమె సమైక్యాలు ఏదో పనిచేస్తుందని విన్నాను. ఆ విషయం కూడా మనకు గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది. ఆ విషయం కూడా పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. మనకు గోదావరి కానీ గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు. కానీ కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ చేస్తే కానీ మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ డాటా అంతా తీసి నిజాలను తేల్చాలని మేము నేతకాని మహార్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈయన పోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితురాలు ఏవైతుందో దాన్ని తప్పుడు కేసు కూడా పెట్టకుండా ఎఫ్ఐఆర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయాలి. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసి SC ST అట్రాసిటీ కేసు 1989 సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్లకు శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి మేము నేతకాని మహార్ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అటువంటి హత్య ఏదైతే ఉందో ఆ హత్యకు పాల్పడ్డవారు ఎవరైతే ఆ సంధ్యారాణి బంధువులు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని సరి అయిన చర్య తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. వాళ్ళే కాకుండా వాళ్లకు ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సరి అయిన ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా
శిక్ష పడేలా చూడాలని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తమకు వన్ సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగ భిక్ష పెట్టారని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు వేడుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు జక్కు శ్రావణ్ కుమార్, వంగ సంతోష్లు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను యాజమాన్యం, ప్రభుత్వం, యూనియన్ల దృష్టికి తీసుకెళ్లడంలో తాము సఫలీకృతమైన మాకు ఉద్యోగాలు మాత్రం రాకుండా ఉండిపోయాయని వాపోయారు. తాము నెల క్రితం ఏఐటీయూసీ కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలతో గుర్తింపు సంఘం నాయకులు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో కలిసి తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసిందని, అలాగే వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలని వేడుకున్నారు. దీపావళిలోపు తమ సమస్య కొలిక్కి రాకపోతే నవంబర్ మొదటి వారంలో పాదయాత్ర చేపడతామని వెల్లడించారు. ముందుగా గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత పాత్రికేయుల మిత్రులకు నమస్కారాలు. ప్రతిసారి మమ్మల్ని కడుపులో పెట్టుకొని మా ఆవేదనను ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మారుపేరు వారసులమైన మేము గత 2 సంవత్సరాల కాలం నుండి వివిధ రూపాలలో మా బాధను ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి, అలాగే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం సింగరేణి యాజమాన్య దృష్టికి తీసుకెళ్లడానికి పలు దఫాలుగా మేము పోరాటం దిశగా వెళ్ళి మరి సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. అదే దశలో ఇంకా మేము ఉద్యోగం సాధించలేని స్థితిలోనే ఉన్నాం. ఇంకా రోడ్డు మీదనే తిరుగుతున్నాం. మారుపేరు విజిలెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి మా ఉద్యోగాలు ఏవైతున్నాయో త్వరితగతిన మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. గత నెల రోజుల క్రితం ఏదైతే ఏఐటీయూసీ ఆఫీస్ ముందు మేము మా నిరసనను తెలియజేశామో వెంటనే వారు మరియు ప్రాతినిధ్య సంఘం వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చాలా సున్నితమైన సమస్యగా త్వరితగతిన పరిష్కరించాలని ఇరు సంఘాలు చెప్పినాయని తెలిసింది. అయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు దసరా తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే చెప్పారో, మరి దసరా వెళ్ళి దీపావళి వస్తుంది సార్, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం వారు మీ పనులలో మీరు బిజీ ఉన్నప్పటికీ, సింగరేణిలో ఇంకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా సమస్య కూడా ప్రధానమైన సమస్య అని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కాబట్టి దయచేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 2 సంబంధిత కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా ఏకం చేసుకొని అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కసారి మా అందరికీ క్షమాభిక్ష పెట్టైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికీ మారుపేర్ల సమస్యను పరిష్కరించడానికి మీరు ముందడుగు వేయాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులను వేడుకుంటున్నాం. అలాగే అయ్యా, మీరు ఎవరైతే ప్రెస్ క్లబ్ మిత్రులు ఉన్నారో దయచేసి ఈ సంఘాలన్నీ మా పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాయని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు పత్రికాముఖంగా వారిని అడగాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా సమస్య ఏదైతుందో ప్రతి సంఘం నెరవేరుస్తా అని చెప్పేదే తప్ప ముందడుగు వేసి కార్యాచరణ దిశగా ఎవరు వెళ్ళడం లేదు. ఎప్పుడు చూసినా అడ్వకేట్ జనరల్ ఒపీనియన్కి వెళ్ళింది, అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే అయిద్దంటారు. మరి గతంలో ఎన్నో సమస్యలు కూడా రూల్కి ఎగనెస్ట్గా సింగరేణి కంపెనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఐఎన్టీయూసీ వారు కానీ, ఏఐటీయూసీ వారు కానీ ఏకమైతే మా సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని అధికారులు సైతం చెప్తున్నారు. కాబట్టి మాయందు దయతలిచి దీపావళి తర్వాత అయినా మా సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని పత్రికాముఖంగా వేడుకుంటున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని కోల్ బెల్ట్ ఏరియాల నుండి మారుపేరు వారసులం, మారుపేరు బాధితులైనటువంటి ప్రస్తుత ఉద్యోగులు అందరం కలిసి వచ్చే నెల నవంబర్ మొదటి వారం, ఆ వారంలో ఏదో ఒక రోజు నిర్ణయం చేసుకుని మా మారుపేర్ల విషయంపై ప్రభుత్వం కానీ, యూనియన్లు కానీ పూర్తి స్థాయిలో సర్క్యులర్ తీసుకురాని ఎడల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి వద్దకు గోదావరికని నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర రూపకంగా మేము వెళ్ళి మా గోడును వెళ్ళబోసుకుంటామని మీడియా ముఖంగా
తెలియపరచుకుంటున్నాం. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులో అయినటువంటి మేము బాధితులము ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్కు రావడానికి గల ముఖ్య కారణము, దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటీసీ వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూనవరంని సాంబశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ వారు తెలియజేయడం జరిగింది. దసరా పండగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పేర్ల యొక్క సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్లు ఏఐటీసీ వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పండగ పూర్తయి 20 రోజులు పూర్తిగా వస్తున్నా కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం. గత 2.5 సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మారుపేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా ఈ రామగుండం ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లు ఏఐటీసీ అండ్ ఐఎన్టీసీ వాళ్ళదే పూర్తి బాధ్యత వహించి ముఖ్యమంత్రి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి సంబంధిత శాఖ మంత్రులతో రివ్యూ మీటింగ్ పెట్టించి మా యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి విజిలెన్స్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించి మా యొక్క జీవితాలకు ఒక మార్గనిర్దేశం చూపించవలసిందిగా మేము ఈరోజు సింగరేణి మారుపేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లా మండల స్థాయి అధ్యక్షులు ఎంపిక చేపట్టడం జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ జయకుమార్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ జయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ బలంగా ఉందని, పార్టీని మరింత బలంగా ప్రజలోకి తీసుకుపోవడానికి పార్టీ కోసం కష్టించే వారికి జిల్లా అధ్యక్ష పదవి, కార్పొరేషన్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఇక్కడికి అబ్జర్వర్గా రావడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవికి, కార్పొరేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి నుండి దరఖాస్తులను ఈ నెల 19 వరకు స్వీకరించి 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పీసీసీ అబ్జర్వర్ కేతూరి వెంకటేష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాశీపాక రాజేష్, టీపీసీ ప్రోటోకాల్ కోఆర్డినేటర్ ఎంఏ బాసిత్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మహంకాళి, తిప్పారపు శ్రీనివాస్, పెద్దల్లి ప్రకాష్, కాల్వలింగస్వామి, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎందుకు కూర్చున్నావు? రెస్టాను ఎందుకు పోయారా? ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు. ఏదైతే జిల్లా అధ్యక్ష ఎన్నిక గురించి మరియు కార్పొరేషన్ ఎన్నిక గురించి అబ్జర్వర్గా వచ్చినటువంటి డాక్టర్ జయకుమార్, ఎక్స్ఎంపీ తమిళనాడు, ఏఐసిసి అబ్జర్వర్, డాక్టర్ కేతూరి వెంకటేష్, ఓబీసీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ అండ్ పిసిసి అబ్జర్వర్, కాశీపాక రాజేష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పెద్దపల్లి పార్లమెంట్ అబ్జర్వర్, ఎంఏ బాసిత్ బాయ్, టీపీసీ ప్రోటోకాల్ కోఆర్డినేటర్. స్వాగతం, సుస్వాగతం. ఏదైతే ఎన్నికల గురించి వీళ్ళు ప్రక్రియ మొదలుపెట్టారు, మొన్న మంత్రులు జరిగింది, నిన్న పెద్దపల్లిలో, ఈరోజు గోదావరికల్లో. మరి ఇక్కడ కార్యకర్తల నాయకుల ఒపీనియన్ తీసుకొని ఈ 2 నియామకాల గురించి పీసీసీ నుంచి ఏసీకి అందజేసే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది.
అందరూ కూడా వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ నా సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు representatives from the press and media, the President Bantala Rajesh and all, and Basit ji and Venkatesh ji and all other senior Congress leaders present over here, ZPC members and all elected representatives, all those who are holding positions in our party. I have been appointed as the observer for a new kind of a process or a technique. We call it Abhiyan, introduced by the Congress committee. I will be touring in 3 districts: Beddapalli, Ramagundam and Jagtiya. For these 3 districts, my job is to identify an acceptable DCC president. And I am assisted by Mr. Basit as a coordinator for my program. And I must say that why suddenly Congress is doing this. About a couple of years ago, 2 years ago, we had a huge consultative meeting in Udaipur. All senior leaders, experts, everybody joined together, and we thought about how to strengthen the party, how to streamline the party, how to take the party to the people. The present system of working has been followed for a long time. The politics has changed a lot now. It is not the same politics what we had during the independent movement or during the Gandhiji time or Nehruji time. Now most of the things are happening without meeting the people. The media and the press is more effective nowadays in changing the political scenario in the country. Therefore, we thought we should shape ourselves to meet the demand, and also to go to the people nearer, we should find new ways of getting to them. At Udaipur, we have decided 2 things. One, we should have a Jodo March across the country. And for that, our beloved leader, Honorable Opposition Leader today, Rahul Gandhi ji, said that he would lead the march. And you all know that he had started his march on 7th September in Kanyakumari in 2023. And he walked across and he reached Kashmir. Then there was a request from the general public even that he should also walk from east to west, south to north over, east to west. So he started from the troubled state Manipur and reached Gujarat, concluded that Yatra in Bombay state, in Shivaji Stadium. So then after that, we felt that organization should be strengthened. People are very much welcoming the Congress party, but Congress party is not having adequate machinery to reach the people. Therefore, we will look ourselves and build a proper organizational structure. The first step in that process is empower the district head. Empower the district head because he is the backbone of the organization. Politics revolves in a district around the district president, with the help of the block president and mandal elected representatives and at booth level. But he is at the apex, and it is a unit, and it comprises of 3, 4 or 5 MLA constituencies in each district. And therefore, we decided that we will go for a good district presidents. We will go and elect the district president in a transparent way, and we should get a committed person to do this job. And that is my assignment. I have come here, and this is the assignment I have taken. And therefore, the process of underway is this. This process is not only in Telangana. It is not going to be only in Andhra Pradesh.
It is everywhere. Rajasthan has already completed. And all other states, whichever is coming close to the election, we are taking first. And other states, we are taking later. Still in Tamil Nadu, we have not started. Election is there in the month of March in Tamil Nadu. Before that, we will do this exercise in Tamil Nadu also. Like that, every state, it is a national program taken in all the states and union territories to restructure our organization. And the first step is putting a powerful person to head the districts, with which I am going. This is the process we are following. And after that, we will go to the block level also. After that, we will come to the booth level also. Already they are there in place. This is an ideology grounding of Abhiyan. And this Abhiyan has come, I have already explained. I appeal to all the party workers and the citizens. It is not that I am meeting only Congress party and going home. No. Whomsoever I feel, social service organizations, civic bodies, and those who are engaged in society in various forms of public service, whomsoever is there, cutting across party lines. Only my interest is, even if somebody just walking on the road comes to know that, Jaykumarji, I understand that you have come for this purpose. You have to do like this. This is not all right what you are doing. I will definitely take into account and try to see what is possible in that. Every citizen's feeling I would like to carry in building our party. The public's opinion I want to take in building our party. So this is the mainly. The other thing is also that we are also decentralizing it. The district president will have more powers. In the days to come, many things will be decided by the district president. We will give, these are all the things, don't come to Delhi. Don't appeal to the center. This is the general guidelines at the district level, you can go ahead and do it. So we are also going to decentralize it to begin with district and then to blocks, etc. Therefore, I appeal to the party workers and the general citizens and all the organizations. And I have a reporting model also. Every day evening I am sending my report. I have an exclusive portal to report whatever the work I do. I am going to be here. I started my work on 12th itself. 12th I reached Hyderabad, had discussion with the leaders sitting over there. Then 13th I reached Karimnagar and I met the people over there. And yesterday I have already finished Mantani I have finished. Bedapalli I have finished, and today I am here. This is this Ramagundam Corporation we treat it as a district. He is not answerable to the district president of Bedapalli. He himself is a district president level corporation head, and therefore this is one district given to me. As I said, Bedapalli and Jagtial. So I will be concluding my work on 18th. So this is what my program is. And our government is doing extremely good. And day before yesterday on 13th, when I reached the Hyderabad in Golconda Hotel, on the morning newspaper I saw Bedapalli is getting an airport. And already the feasibility study work has been commenced with the Airport Authority of India. And you will be getting an airport, at least in another 1.5 years to 2 years, there will be an airport in Bedapalli. And Nizamabad is also getting an airport, I think, and 2 more airports, 4 airports, thanks to Mr. Revanth Reddy. I am very close to Revanth Reddy, I may say this, though it is not part of the press briefing. My seat number in the last parliament was 345. He sits on my left. And one Jyotimani, she is a member from Karur constituency where this 41 people died. And she was on my right. So I was sitting between a great gentleman and a lady, and I worked with Revanth Reddy there itself. We are good friends. So he is doing extremely well. I am happy that he became the chief minister of this state. And he brought back Congress with all laudable words. I praise him. And he is there to look after. And he brought this with his effort. This airport projects have been taken into account. And thanks to the government also, not this government, central government also. A decent politician will recognize whatever the central government does right also, we will appreciate. Thanks to the central government also for approving this project for airports for Telangana. So this is what it is. Good programs, good governance is going on in Telangana.
And I am sure that under the leadership of Mr. Revanth Reddy and under the leadership of our TD President Magesh Garu, definitely we will be with the input of empowering the district presidents. The days to come, Congress will be it will be back to its glory. It was at the highest level when my brother, most beloved, respected leader Rajasekhar Reddy was there. I was the secretary, only secretary from AICC with Mr. Digvijay Singh. The day he became the chief minister, in a 1 week time, I was taken charge of this state, and I have travelled Beddapalli, Ramagundam, Karimnagar, and all these places, Khammam, all districts I have addressed meeting. So it is perhaps that is why they have sent me, that I know the ground here, therefore you go and do this work, and I have come. So this is a message with which I have come, and after the press meet, any Congress party men, leaders, with regard to DCC president wants to meet me, they can meet me and give their representation to me. You are most welcome. That is your job. That is why I have come to see you here also. Thank you very much. అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షత్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మంతని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మంతని పాతపాల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో మహిళా కుట్టు మిషన్ శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రం కుట్టు సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. మంత్లీ టౌన్లో డార్క్ స్పాట్ అనేది ఉన్నాయి. ఇల్లు కొన్ని దూరం ఉన్నాయి కదా, కావాలంటే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏమన్నా? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.